నీవు బలాఢ్యుడవు, సర్వశక్తిమంతుడవు, సర్వజ్ఞుడవు. ఆ శక్తిని నీవు ఇప్పటి వరకు అభివ్యక్తం చేసి ఉండలేదు, కానీ అది నీలోనే ఉంది. నీవు సర్వశక్తిమంతుడవు, పరమ పవిత్రుడవు, నిత్యముక్తుడవు, సమస్త జ్ఞానాన్ని నీయందే కలిగి ఉన్నవాడవు. ఈ జ్ఞానాన్ని నీవు ఎందుకు ప్రకటించలేవు? నీకు దీనిపై విశ్వాసం కలగలేదు గనక, విశ్వాసం ఏర్పడిన వెంటనే అది తప్పక అభివ్యక్తమై తీరుతుంది. నీవు కూడా ఆ అనంత శక్తి, అనంత జ్ఞానం, అప్రతిహితమైన ఉత్సాహం నీలో ఉన్నాయని తలుస్తూ ఆ శక్తిని బహిర్గతం చేయగలిగితే నీవు కూడా నాలాగా అవ్వగలవు. లోపం ఉన్నదని భావించడమే లోపాన్ని సృజిస్తున్నది. బలమే పరిపూర్ణత గల గురించి భావించడమే